ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సౌభాగ్య గౌరీ వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, శివ డోలోత్సవం నాడు శివుని ఎలా పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శివ డోలోత్సవము చైత్ర శుద్ధ తృతీయ రోజు జరుపుకునే పండుగ. వసంత నవరాత్రులు 9 రోజుల్లో ఇది 3వ రోజు. దీన్ని సౌభాగ్య గౌరీ వ్రతము, సౌభాగ్య శయన వ్రతము, మాస గౌరీ వ్రతము, ఉత్తమ మన్వాది అని కూడా పేర్కొన్నారు. శివ డోలోత్సవం నాడు ఉమాశివులను దమనంతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. దీనిని ఆందోళన వ్రతం అంటారు. ఈ వ్రతానికి విధియతో కూడిన తదియ పనికిరాదు, చవితితో కూడిన తృతీయ పనికి వస్తుంది. ఈ డోలోత్సవ పర్వం హిందూ దేశంలో పలు ప్రాంతాల్లో పలు రీతిలుగా ఆచరింపబడుతూ ఉంది. ఆ ఆచరణ ఆయా ప్రాంతాలలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతేకాక ఇది ప్రత్యేకంగా శ్రీదేవత పేర సౌభాగ్య గౌరీ వ్రతం మున్నగు నామాలతో ఆచరణలో ఉంది. ఈ పర్వము గౌరీ నామంతో చలామణి కావడానికి కారణం ఉంది. ద్రాక్షాయణి అగ్నికి ఆహుతి అయిన పిదప హిమ పర్వతునికి కూతురుగా పుట్టింది. పర్వతానికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరు వచ్చింది. పార్వతి పర్యాయ నామాలలో గౌరీ అనేది ప్రసిద్ధి అయినది. ఆమె పరమేశ్వరుని పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియ నాడు ఫలించింది. అందుచేత ఆనాడు గౌరీ పేరున జరిగే ఒక పర్వమైంది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టు తెలుస్తుంది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగ భాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సౌభాగ్య గౌరీ వ్రతము చైత్ర శుద్ధ తదియ రోజు జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో 1వ తేదీ ఏప్రిల్ 2025 మంగళవారం రోజు చైత్ర శుద్ధ తదియ సందర్భంగా ఈ వ్రతాన్ని జరుపుకోవాలి. దక్షయజ్ఞంలో శివునికి జరిగిన అవమానాన్ని సహించలేని పార్వతి అగ్నిగుండంలో తనను తాను ఆహుతి తీసుకుంటుంది. తిరిగి శివుని భర్తగా పొందడానికి హిమవంతుని పుత్రికగా జన్మించి శివుని కోసం హిమాలయంలో తీవ్రంగా తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు చైత్ర శుద్ధ తదియ రోజునే ఫలించిందని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తలకు నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. పాదాలకు పసుపు రాసుకోవాలి. కళ్ళకు కాటుక పెట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని సుమంగళిలాగా అలంకరించుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మానికి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు కట్టాలి. పూజా గదిని శుభ్రం చేసుకొని గదిలో ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఆసనం మీద ఒక కొత్త వస్త్రం ఏర్పాటు చేసి దాని మీద కలశం పెట్టాలి. రాగి లేదా ఇత్తడి లేదా వెండి ఏదో ఒక చెంబు తీసుకొని అందులో నీరు నింపి దానిలో పసుపు, కుంకుమలు, అక్షంతలు వేసి దాని మీద కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయ మీద కొత్త వస్త్రాన్ని ఉంచాలి. కలశం వెనుక గౌరీదేవి ఫోటో ఉంచాలి. గౌరీదేవి ఫోటో లేకపోతే పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయినా ఉంచవచ్చు. ఫోటోను పసుపు, కుంకుమ, పూలమాలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ముందుగా గణపతి పూజ చేసి తర్వాత గౌరమ్మకు షోడశోపచార పూజ చేసి అష్టోత్తర పూజ కూడా చేయాలి. అనంతరం గౌరీదేవికి పుల్లగం, పరమాన్నము, కొబ్బరికాయ, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ నీరాజనాలు ఇవ్వాలి. ఒక ముత్తైదువకు భోజనం పెట్టి చీర, రవిక, తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వివాహం కాని వారికి వివాహము, వివాహమైన వారికి దీర్ఘ సుమంగళీతనము కలుగుతాయని శాస్త్రవచనము. చైత్ర శుద్ధ తదియ చెవిటి కలిసి వస్తే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో శివాలయంలో శివపార్వతుల డోలోత్సవం కన్నుల పండగగా చేస్తారు. 2025 సంవత్సరం కూడా అలాంటి అరుదైన సంఘటన వచ్చిన నేపథ్యంలో శివపార్వతుల డోలోత్సవం జరగనుంది.